ఫ్రెండ్స్, ఒక్క మాట చెప్పాలి అంటే 2011 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా కదిలించలేకపోయారు. అలాంటి ఒక ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాల ఒక బలమైన కోటల్ని బీజేపీ కూకటి వేళ దగ్గర నుంచి కదిలించి వేసింది. దీంతో ఒక్కసారిగా మొత్తం వెస్ట్ బెంగాల్, ముఖ్యంగా కోల్కతా అతలాకుతలమైపోయింది. అయితే ఇక దీదీ ఉండే ఆ సీఎం ఆఫీస్ ఎదురుగుండగానే చాలా మంది బీజేపీ సపోర్టర్స్ కానీ, అక్కడున్న కొంతమంది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కానీ, కోల్కతా వాళ్ళు కానీ ఇక స్వచ్ఛందంగా ఏమంటున్నారు తెలుసా? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకనంటే అసలు వెస్ట్ బెంగాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో హిందువులు కనీసం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి కూడా పొట్ట చేతిలో పట్టుకుని పరిగెట్టినట్టుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెట్టారు. అసలు దీన్ని ఎవ్వరు కూడా భరించలేరు అసలు, చెప్పాలంటే ఒక్క మాటలో. అటువంటి ఒక జైలు గోడల నుంచి, అటువంటి ఒక దారుణమైన పరిస్థితుల నుంచి ఈ రోజు వాళ్ళకి విముక్తి కలిగింది అంటే ఖచ్చితంగా అది ఆ దేవుడి దయ అని అనుకుంటున్నారు. అందుకనే చాలా మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ అక్కడ ఈ దీదీ ఉంటున్న ప్లేస్ ని ఒక్కసారిగా దద్దరిల్లేలాగా చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత దీదీకి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. అంతా కూడా బీజేపీ చేసిన మోసం అంటూ ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే తప్ప ఏమీ చేసేది లేదు. 2011 నుంచి ఆల్మోస్ట్ టీఎంసీ పార్టీ వస్తుందన్న మాటే కానీ దాదాపుగా 15-16 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్ ఎంత దారుణమైన స్థితికి దిగజారిందో మాటల్లో చెప్పలేం. ఒక మాటలో చెప్పాలి అంటే వెస్ట్ బెంగాల్ బిఫోర్, వెస్ట్ బెంగాల్ ఆఫ్టర్ అనేది మనం ఈ 2026 నుంచి చూస్తాం. వెస్ట్ బెంగాల్ ఎంతో అద్భుతమైన ఒక రాష్ట్రం. కానీ చాలామంది బంగ్లాదేశీయులు లోపలికి రావటము అంటే నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా దుర్మార్గులే అనమాట. సాధారణంగా చాలామంది వస్తూ ఉంటారు, పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈ మమతా బెనర్జీ ఇక కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఎంతో మంది రోహింగ్యాలని వాళ్ళని అనవసరమైన వాళ్ళని నిజం చెప్పాలంటే స్లీపర్ సెల్స్ని లోపలికి పిలిపించుకుని వెస్ట్ బెంగాల్కి ఓట్లు గుద్దించుకుంది. వాళ్ళకు ఒక సరైన ఐడి కార్డు కూడా ఉండదు. అలాంటి రోజున ఈ కుక్కటి వేళ నుంచి కూడా మొత్తం పెకిలించేసింది అంటే విషయం వేరే విధంగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.